హాయ్ వ్యూవర్స్, నేను మీ శివప్రసాద్. నిన్న ఏదైతే వీడియో మనం చేశామో దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. తొలి వీడియోనైనా కానీ చాలామంది మంచి కామెంట్స్ పెట్టారు. చాలామంది కూడా చాలా మంచి సజెషన్స్ ఇచ్చారు. థ్యాంక్స్ టు ఆల్ ద పీపుల్ హూ సపోర్టెడ్ మీ. అండ్ ఈ వీడియోలో మనం ఇంకా ఒక మంచి అంశం మాట్లాడుకుందాం అని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అండ్ ఈ వీడియోలో మనం ఒక స్టాక్ యొక్క వాల్యూ ఏదైతే ఉందో అది కరెక్టా, ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అనేది ఈ వీడియోలో విత్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం కనిపెట్టడానికి చేస్తాం. అండ్ వీడియో ఎండింగ్లో సో వాట్ ఈజ్ ద రైట్ వాల్యూ అకార్డింగ్ టు ద స్టాక్ అనేది మనం డిస్కస్ చేస్తాం. అండ్ ఎందుకు ఈ వీడియో చేస్తున్నానంటే, ఈ వీడియో చేయడానికి ఒక గమ్మత్తైన రీజన్ ఉందండి. ఎందుకంటే ఎందుకంటే నిన్న ఏదైతే నేను వీడియో చేశానో ఒక మంచి వ్యక్తి నాకు ఫోన్ చేసి, సార్ నేను కొన్ని స్టాక్స్ తీసుకున్నాను అని చెప్పినప్పుడు అతని పోర్ట్ఫోలియో చూసినప్పుడు చాలా స్టాక్స్ ఓవర్ వాల్యూలో తీసుకున్నారు. అప్పుడు అనిపించింది, ఈ వీడియో ద్వారా వాల్యూ ఆఫ్ ఏ స్టాక్ మనం కనుక్కోవడం ప్రయత్నిద్దాం. ఇప్పుడు మన జనరల్గా ఒక స్టాక్ యొక్క నిజమైన వాల్యూ తెలుసుకోవాలి అంటే మనం ఏదన్నా ఒక మ్యాంగో ఉంది, 100 రూపీస్ అంటే ఓవర్ వాల్యూ, 20 రూపీస్ అంటే అండర్ వాల్యూ చెప్పగలుగుతున్నారు. లేదా ఇంకో ఏదన్నా యాపిల్ ఉంది, యాపిల్ 500 ఓవర్ వాల్యూ అండ్ 20 రూపీస్ అండర్ వాల్యూ చెప్పగలుగుతున్నారు. కానీ స్టాక్ వచ్చేదానికి ఆ పర్టిక్యులర్ వాల్యూ ఏదైతే ఉందో ఆ వాల్యూ రీజనబుల్లా కాదా అని చెప్పేది మనకు పిఈ. ఈ వీడియోలో మనం పిఈ గురించి మనం మాట్లాడతాం. పిఈ తెలియకుండా మార్కెట్లోకి వెళ్ళొద్దు. పిఈ తెలియకుండా స్టాక్స్ని కొనుక్కోవద్దు. పిఈ అనేది ద మోస్ట్ ఇంపార్టెంట్. ఈ వీడియో చూసిన వారికి మళ్ళీ చెప్తున్నాను, పిఈ అనేది తెలుసుకుంటే ఒక స్టాక్ అనేది అండర్ వాల్యూవా, ఓవర్ వాల్యూ అనేది మనం ఈజీగా చెప్పొచ్చు. ఇక్కడ మీకు అందుకోసం ఒక చిన్న ఇది చూడండి. ఇక్కడ నేను ఆల్రెడీ చెప్పాను, మనకి ఒక కంపెనీ ఉంటుంది. రెండోది ఒక పర్సన్ ఉంటాడు. అండ్ కంపెనీ అండ్ అనదర్ పర్సన్ అండ్ కంపెనీ అండ్ ఇంకొక చిన్న బేబీ తీసుకుందాం. ఇప్పుడు ఈ ముగ్గురు వ్యక్తులు కంపెనీలో ఉన్నటువంటి వాటా లేదా కంపెనీలో ఉన్నటువంటి ఈక్విటీని కొనడానికి అడిగి ఉన్నారు. ఇప్పుడు పిఈ అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్. పిఈ అంటే మార్కెట్ ప్రైస్ ఆఫ్ షేర్. ఇప్పుడు ఆ యొక్క షేర్ ప్రైస్ ఎంత ఉంది డివైడెడ్ బై ఎర్నింగ్ పర్ షేర్, ఈపీఎస్ డివైడెడ్ బై ఈపీఎస్, ఎర్నింగ్ పర్ షేర్. ఆ షేర్ ఎంత ఎర్న్ చేస్తుంది మీకు తెలుగు భాషలో ఇప్పుడు ప్రైస్ ఎంత ఉంది, ఆ పర్టిక్యులర్ షేర్ ఎంత ఇస్తుంది. ఇంత సింపుల్. ఇప్పుడు షేర్ ప్రైస్ 100 ఉంది అనుకుందాం. ఎగ్జాంపుల్ 100 ఉంది. ఇప్పుడు 100 రూపాయలున్న ఈ షేరు మనకు 100 రూపాయలున్న మన ఈ షేరు కేవలం 10 రూపాయలు సంపాదిస్తుంది, 10 రూపాయలు రిటర్న్ ఇస్తుంది. పిఈ వచ్చేసేసి 10. అదే మీకు ఈ ఎగ్జాంపుల్లో చెప్పాను చూడండి. కంపెనీ 100 రూపీస్ అడుగుతుంది. 100 రూపీస్కి ఒక్కొక్క షేర్కి 10 రూపాయలు చేసిస్తుంది. ఈపీఎస్ 10. ఓకే. అదే
సెకండ్ కేసు చూడండి, కంపెనీ 100 రూపీస్ అడుగుతుంది. కంపెనీ 100 రూపీస్ అడుగుతుంది, 5 రూపీసే ఇస్తానంటుంది. 5 రూపీస్ ఇవ్వటం ఏంటి సార్ అంటే 5 రూపీస్ ప్రాఫిట్ ఎర్న్ పర్ షేర్. సో 5 రూపాయలు మనకి ఇక్కడ జనరేట్ అవుతుంది. ఇక్కడ 100 రూపీస్ షేర్ ప్రైస్ ఉందండి, ఈపీఎస్ 2నే ఉంది. ఈపీఎస్ 2నే ఉంది అంటే ఇప్పుడు ఈ మూడిట్లో మీరు ఒకసారి గమనించినట్లయితే ఈ మూడిట్లో మనకు ఏది అండర్ వాల్యూ, ఏది ఓవర్ వాల్యూ ఒకసారి చూడండి. సో ఫస్ట్ కేసులో 100 రూపీస్ ఇవ్వండి, 100 రూపీస్ ఇవ్వండి, మీకు కంపెనీ 10 రూపీస్ని జనరేట్ చేస్తుంది అంటే మీకు సింపుల్గా పిఈ వచ్చేసేసి 10. మీరు 100 రూపీస్ ఇవ్వండి, మీకు 5 రూపీసే చేస్తుంది, కంపెనీ 5 రూపీసే చేస్తుంది అంటే పిఈ రేషియో ఏదైతే ఉందో ఆ పిఈ రేషియో సింపుల్గా 100/5 వచ్చేసి 20. ఇప్పుడు చెప్పండి, ఏ కంపెనీలో మీకు ఇన్వెస్ట్ చేయటం బెటర్? ఏ కంపెనీలో ఇన్వెస్ట్ చేయటం బెటర్ అంటే మీకు పిఈ తక్కువ ఉన్న కంపెనీ ఈజ్ ద బెస్ట్ కంపెనీ. పిఈ తక్కువ ఉన్న కంపెనీ అనేది బెస్ట్ కంపెనీ. సో పిఈ ద్వారా మీకు ఒక కంపెనీ యొక్క షేర్ కొనొచ్చా లేదా అనేది చెప్పొచ్చు. పిఈ తక్కువ ఉంటే కంపెనీ అనేది ఫేర్ వాల్యూ చెప్పొచ్చు. పిఈ ఎక్కువ ఉంటే కంపెనీ యొక్క షేర్ వాల్యూ అనేది ఓవర్ ప్రైజ్లో ఉంది అని చెప్పొచ్చు. ఒక షేర్ యొక్క వాల్యూ ఓవర్ ప్రైజా అండర్ ప్రైజా అని చెప్పేదే పిఈ. సో పిఈ ఫార్ములా ఈరోజు మార్కెట్ షేర్ ప్రైస్ ఎంత ఉంది డివైడెడ్ బై ఈపీఎస్ ఎర్న్ పర్ షేర్ ఎంత ఉంది. సో దాన్నే మనం వచ్చేసేసి పిఈ రేషియో అనేటువంటి పేరుతో మనం పిలుస్తాం. సో ఇప్పుడు పిఈ అంటే ఏంటో చూసాం. పిఈ తక్కువ ఉంటే మంచిదని, ఎక్కువ ఉంటే మనం ఓవర్ వాల్యూ అని చెప్పొచ్చు అని చెప్పాం. సార్ మరి పిఈ ఎక్కడ చెక్ చేసుకోవాలి సార్? కమ్ టు హియర్, వి విల్ చెక్ అవుట్ ద పిఈ. ఫస్ట్ ఏదైతే స్టాక్ మీరు చూడాలనుకుంటున్నారో ఆ స్టాక్ నేమ్, నేను ఇప్పుడు బిఎస్సి చూస్తున్నాను. సో బిఎస్ఈ అని దాని పక్కనే మీరు చూడండి, ఇక్కడ దాని పక్కనే స్క్రీనర్ అని టైప్ చేస్తే మీకు డైరెక్ట్గా మీ స్క్రీనర్స్కి వెళ్ళిపోతారు. సో క్లిక్ చేయగానే మీకు ఇలా ఒక స్లైడ్ ఓపెన్ అవుతుంది. సో స్ట్రైట్ అవే వస్తుంది. అక్కడ మీకు స్టాక్ పిఈ అని చూడండి 77.8. సో ఈ 77.8 ఈ స్టాక్ యొక్క పిఈ. అలా మీరు ఏ స్టాక్ని మీరు చెక్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ స్టాక్ స్క్రీనర్స్ అని కొడితే ఇలా ఒక టేబుల్ వస్తుంది. ఆ టేబుల్లో స్టాక్ పిఈ చూసి వాల్యూ అనిపిస్తే అప్పుడు డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి. సో మీరు ఇంకా చాలా విషయాలు కంపేర్ చేసుకొని మనం ఇన్వెస్ట్ చేస్తే యు విల్ బికమ్ ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్. సో ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అవ్వటమే మన లక్ష్యం. కాబట్టి ఈ స్టాక్ పిఈ గురించి ఎవరైతే తెలుసుకున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇంటెలిజెంట్ ఇన్వెస్టర్ అయ్యేటువంటి దానికి దగ్గరగా ఉన్నారు. సో కాబట్టి ఈ స్టాక్ పిఈ బేస్ చేసుకొని అండర్ వాల్యూవా, ఓవర్ వాల్యూవా, ఫెయిర్ వాల్యూవా అనేది చూసుకోవచ్చు. సబ్జెక్ట్ టు కండిషన్స్. కొన్ని స్టాక్స్కి మంచిగా మార్కెట్లో లాభాలు వచ్చే స్టాక్స్కి పిఈ ఎక్కువ ఉన్న జనాలు కొంటూ ఉంటారు. కాబట్టి సబ్జెక్ట్ టు కండిషన్. బట్ 90% కేసుల్లో పిఈ తక్కువ ఉన్నప్పుడు తీసుకోవటం సేఫ్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ వెరీ మచ్.